దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు లూదియా అండి. అయితే నేను అన్యుల కుటుంబం నుంచి రక్షించబడ్డాను. 93లో రక్షించబడ్డాను. రక్షించబడ్డాక మరి దేవుడు నా కుటుంబంలో చాలా అద్భుతాలు అనేది జరిగించారు. అదేంటంటే అంతక్రితం విగ్రహారాధనలో ఉన్నప్పుడు చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. అయితే మా అమ్మమ్మ గారు మొదటిగా మా కుటుంబంలో క్రీస్తు ప్రభువుని తెలుసుకుంటాం అనేది జరిగింది. ఆవిడ భగవద్గీత చదువుతూ కృష్ణుడి భజనలు చేస్తూ పూజలు చేస్తూ ఉండేవారు మా అమ్మమ్మ గారు. అయితే అలాంటి ఒక టైంలో ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పల్లెటూరులో వాక్యం చెప్తున్నారన్నమాట. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారన్న సాక్ష్యం అమ్మమ్మ గారు విని, ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు చేస్తున్నాను కదా నేను, మరి నా భర్త నన్ను ఎంత కష్టపెట్టినా తాగినా నన్ను హింసించిన నా పుట్టింటికి కూడా వెళ్లకుండా నేను దేవుని సన్నిధిలో మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఒక మంచి భక్తిపరురాలుగా నేను ఉండాలని జీవిస్తున్నాను కదా. మరి ఇలాగ యేసు ప్రభువుని తెలుసుకుంటేనే కానీ పరలోక రాజ్యం చేరకపోతే మరి నేను చేసే దీపారాధన, పూజ, కృష్ణుడు భజనలు ఇవన్నీ ఏమవుతాయని అమ్మమ్మ గారు వెంటనే తన మనసును మార్చుకుని వెంటనే దేవుణ్ణి అంగీకరించడం జరిగిందన్నమాట. యేసే దేవుడని అంగీకరించడం జరిగి విగ్రహారాధన మానేసి మా అమ్మమ్మ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారన్నమాట. మొదలుపెట్టినప్పుడు తనకి ఆ టైంలో ఒక 35 సంవత్సరాల కిందట ఆవిడ మారటం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మా అమ్మమ్మ గారు. కానీ ఆ గ్రామంలో మా అమ్మమ్మ గారు ఇంకొక ఆవిడ మాత్రమే మొదటిగా మారటం అనేది అన్యుల్లో జరిగింది, కాపుల్లో. అయితే అలాంటి టైంలో నేను మా అమ్మమ్మ గారి దగ్గర చిన్నప్పుడు మనవరాలు అనమాట. నేను అమ్మమ్మ గారి దగ్గర ఉండటం అనేది జరిగింది. నేను అప్పటికి పూజలు చేస్తున్నాను. అయితే మా అమ్మమ్మ గారును ఇంకొక ఆవిడ స్నేహితురాలు రేణుకమ్మ గారు ఉండేవారు. వాళ్ళిద్దరూ యేసయ్య ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అని చెప్పుకుంటుంటే, ఇదేంటి నేను కూడా పూజలు చేస్తున్నాను, దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడలేదే, యేసయ్య నిజమైన దేవుడా, యేసయ్య మాట్లాడతారా, అలా అయితే యేసయ్య నాకు కావాలని చెప్పేసి నేను యేసయ్యని నమ్ముకోవడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మా అమ్మమ్మ గారు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారన్నమాట. ప్రేయర్ అనేది ఏర్పాటు చేసినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి, విగ్రహారాధన, వ్యభిచారం అంత పాపము, ఒక చెట్టు అనేది భూమిలో నాటుతున్నాం, ఒక విత్తనం అది చెట్టుగా అవుతుంది, ఆ చెట్టుని తీసుకొచ్చి అనేక రీతిలుగా మనం వినియోగించుకుంటున్నాం, ఒక తలుపుగా, ఒక మంచంగా, ఒక స్టూలుగా, మళ్ళీ అదే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక విగ్రహాన్ని చేస్తున్నాం, మళ్ళీ ఆ యొక్క పుల్లలతోనే మళ్ళీ వంట చేసుకుంటున్నాం, నువ్వే నా దేవుడు అని సాగిలు పడుతున్నాం. మరి ఆ చెట్టులో, ఆ యొక్క ముక్కలో, ఆ చెక్క ముక్కలో దేవుడు అనేది ఎక్కడుంది అన్న మాట నేను విన్నప్పుడు, నిజమే కదా, దాంట్లో ఏమీ లేదు కదా, నిజమైన దేవుడిని మనం తెలుసుకోవాలి, ఆయన ఆత్మస్వరూపుడు కదా అని నేను గ్రహించి మరి యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మా అమ్మమ్మకి అనేక సమస్యలు ఎదురైనప్పుడు మరి నా భర్త కూడా మరి ఆ టైంలో పోలియో అనేది వచ్చిందన్నమాట. 6 సంవత్సరాలకి పోలియో అనేది వచ్చినప్పుడు చనిపోతారని, ఇతనికి బాగాలేదని హాస్పిటల్లో పెట్టినప్పుడు మా అమ్మమ్మ గారు ఏమనుకున్నారంటే, ప్రభా బతికితే నీ సేవకిస్తాను, చనిపోయినా పర్వాలేదు, నాకు మంచి పిల్లలు 4 ఉన్నారని మా అమ్మమ్మ గారు చెప్పడం జరిగింది. అయితే దేవుడు నా భర్తను బ్రతికించారు. అయితే నా భర్తకి దేవుల్లో ఉన్నారు కానీ ఆయనకి సేవ పట్ల కానీ, దేవుని ఆత్మల పట్ల కానీ అంత తృష్ణ కానీ ఆసక్తి కానీ లేదు. అయితే మా అమ్మమ్మ గారు చిన్న బాబుని ఇచ్చి నాకు వివాహం చేసినప్పుడు, ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకోవడం 93లో దేవుణ్ణి తెలుసుకుని రక్షించబడడం జరిగిందో, అప్పటి నుంచి కూడా నాకు ఆత్మల పట్ల భారం, నేను దేవుని పని చేయాలి, నా దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప రక్షణ ఇచ్చారు, నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, ఇలాంటి సత్యదేవుణ్ణి, ఇలాంటి నిత్యజీవం ఇచ్చే తండ్రిని, పాపాల నుంచి విడిపించే ఈ తండ్రిని నేను అనేక మందికి పరిచయం చేయాలి, ప్రభువా నీ పనిలో నన్ను వాడుకో అన్నప్పుడు దేవుడు ఆ సేవా భారం ఇచ్చాడు. దేవుని పరిచర్యలో ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఇలా ఉన్న నాకు దేవుడు సేవా పిలిపివ్వడం జరిగింది. అయితే ఇంకా నా భర్త సేవకు అనేది తనకి ఇష్టపడరు కాబట్టి నేను ఒక సువార్థికురాలుగా ఉన్నాను. అలాంటి టైంలో సత్యము గురించి అనేది నాకు తెలిసిందన్నమాట. తెలిసినప్పుడు నేను నా అంతట సేవ చేయడం కాదు, దేవుడు ఈ కాలంలో ఏ పనైతే భూమి మీద జరిగిస్తున్నారో మరి బోధ నిమిత్తం పోరాటం చేయడం కానీ, సత్యము కోసం సత్యాన్ని అనేక మందికి పరిచయం చేయడం కానీ నాకు తెలియాలని ఆ రోజున సత్యం గురించి నేను విన్నప్పుడు, ఎందుకంటే రంజిత్ పోప్రి గారి ద్వారా దేవుడు సంకల్పించిన పరిచర్య
మార్టిన్ లూథర్ ద్వారా ఏ యొక్క సంస్కరణ అయితే దేవుడు ప్రారంభించాడో అది ముగింపు దశలో రంజిత్ పోపురి గారికి ఇచ్చారని, ఈ యొక్క మరి సత్య గ్రంథాలన్నీ రాయించడం, ఈ ప్రణాళిక గ్రంథాలు రాయించడం, ఈ సత్యాన్ని అనేక మందికి పరిచయం చేయాలని వెళ్ళినప్పుడు, దేవా నాకు ఈ దర్శనంలో నేనున్నాను చాలు, దీనికోసమే నేను పని చేస్తా, అనేక మందికి సత్యాన్ని పరిచయం చేస్తా, అనేక మందికి పుస్తకాలను పరిచయం చేసి ఈ పనిలో నేను ఉంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలని నేను అనుకుంటం జరిగింది. అలాగే నాన్నగారి దగ్గర సత్యంలోకి రావడం జరిగింది. పుస్తకాలు చదువుతున్నాను, ప్రవక్త దగ్గర ఉన్నాను. ఈ సత్యంలో అనేక మందికి సత్యాన్ని నేను పరిచయం చేయాలని, సత్య గ్రంథాలను పరిచయం చేస్తూ అనేక మందిని ఈ సత్యం దగ్గరికి నడిపించాలని నేను దేవునికి సమర్పించుకున్నానండి. ఇది నా సాక్ష్యం. దేవుని పనిలో నేను ఇంకనూ ఆయన పని కోసం ఇంకా బలంగా నడిపించబడేటట్లు, ఈ సంపూర్ణ అగాపే సంపూర్ణ సువార్తలో నేను వాడబడేటట్లు నా కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ.